ధనురాశి. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనురాశిలో ఉంటాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ప్రారంభంలో కుజుడి సంచారం కొంచెం ఇబ్బందిగా ఉంది. క్రమంగా మంచి మార్పులు తీసుకుంటాయి. గురువు కొన్నాళ్ళు అనుకూలించడం, కొన్నాళ్ళు అనుకూలించకపోవడం జరుగుతుంది. శని అర్ధాష్టమం సంచారం చేస్తున్నారు. రాహుకేతులు తటస్థంగా ఉండే అవకాశం వస్తుంది. గొప్పగా ఓర్పు సహనం ప్రదర్శించి కలహాలు రాకుండా స్నేహభావం ప్రదర్శిస్తారు. శరీరం గాంభీర్యం కోల్పోతుంది అన్నట్టుగా భావన కలుగుతుంది. స్నేహితులతో మితంగా సంభాషణ చేయాలి. రోజువారీ కార్యక్రమాల విషయంలో పరిశీలిస్తే మరి కొన్ని పనులు ఆలస్యంగా అయ్యే అవకాశం వస్తుంది. శుభపరిణామాలు కూడా కొంచెం దూరం అయ్యే అవకాశం వస్తుంది. మీ అవసరాలు గుర్తించి సహకరించే కుటుంబ సభ్యులు ఉన్న కారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. సోదర ద్వేషం మీకు మరి ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా అనుకున్న చోటుకు చేరే అవకాశం వస్తుంది. ఎవరు సహకరించడమో అనేటువంటి రీతిగా మీ చుట్టూ పరిస్థితులు ఉంటాయి. కానీ విజయం తథ్యం. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి సూచనలు ఉంటాయి. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. వ్యాపారస్తులకు విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం అధికమైనటువంటి ఫలితాలను కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు విస్తృతంగా ఉంటాయి. అలాగే ఖర్చులు కూడా అధికమవుతాయి. రుణ విషయాలు కూడా సానుకూలంగా ఉంటాయి. పాత రుణాలు సమస్య కావు. గురువు యొక్క సంచారం చాలా మటుకు అనుకూలంగా నడిచేందుకు అవకాశం కనబడుతోంది. కొత్తవి అవసరానికి తగినట్టుగా అంతూ ఉండే అవకాశం ఉంది రుణాలు. అలాగే ఆరోగ్య విషయంలో వాత సంబంధమైన ఆరోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు ఉన్నవారు ఇబ్బంది లేకుండా ఉంటారు. మార్కెటింగ్ ఉద్యోగులకు జూన్ నుండి తేలికపాటి ప్రయత్నాలతో కొంచెం విజయాలు లభిస్తాయి. రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి. ఎప్పుడు జూన్లోపు కొంచెం చికాకులు ఉన్న మరి ఫలితాలు అనుకూలంగా అనే చెప్పాలి. కోర్టు సహకారాల్లో, కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలం తక్కువగా ఉంది. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వారికి కూడా పనులు వేగం చేయమని చెప్పి సూచిస్తున్నాం. వాహన కొనుగోలుకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు మరి ఈ సంవత్సరం చాలా బాగా నడుస్తాయి. మరి ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి చాలా ధైర్యం చేకూరుతుంది. ప్రతి పని కూడా చేయగలమనే ధీమా ఒక ప్రత్యేకంగా జీవనశైలి సాగుతుంది. మరి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వాళ్ళు ఎన్నో విశేషమైనటువంటి ప్రణాళికలు చేసి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దని చెప్పేసి సూచన చేస్తున్నాం. ప్రధానంగా ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా అవమానకరంగా కాలం గడిచే అవకాశం ఉంది. మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే స్నేహితులు మీ వెనకాల ప్రయాణం చేస్తుంటారు. రోజువారీ కార్యక్రమాలు దాటి వేరే వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా మీ సహనం పెద్దగా పాత సమస్యలు తిరగబెట్టకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ సహనానికి ప్రత్యేకమైనటువంటి పరీక్ష కాలం నడుస్తోంది. మీ ఆర్థిక వనరులు అవసరానికి ఉపయోగపడవు. అవసరమైతే సమస్యలు లేని జీవితం ఉద్యోగరీత్యా ఉంటుంది. తరచుగా వినోద కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి ప్రత్యేక ఫలితాలు ఏంటంటే వ్యాపారులకు విజయ అవకాశాలు ఎక్కువ. ఉద్యోగంలో పదవీ ఉన్నతికి ఆటంకాలు ఉంటాయి. అలాగే అధికమైనటువంటి పనులు మీ రోజువారీ పనులను పాడు చేస్తూ ఉంటాయి. విద్యార్థులతో మిత భాషణ చేయవలసి ఉంది. ఇక ప్రత్యేకం ఏమీ శాంతి అవసరం లేదు. కానీ కుజగ్రహ శాంతి చేయడం వలన చాలా మటుకు ఇబ్బందులు తొలగే అవకాశం వస్తుంది. జూన్ వరకు కుజుడు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మరి కుజగ్రహ శాంతి చేసుకోవడం మూలంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేస్తూ ఉండండి. ప్రశాంతత ఏర్పడుతుంది. 5 ముఖాల రుద్రాక్షను ధారణ చేయడం శ్రేయోదాయకం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం.